మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామములో మిమ్మల్ని అందరినీ కూడా ఓప్ ఛానల్ ఇండియా ద్వారా ఈ యొక్క క్రీస్తు పాదముల చెంత అనే వాక్య ధ్యానములకు ప్రేమతో ఆహ్వానించుచు ఉన్నాము. ఈ యొక్క వాక్యములను వీక్షించి అనేకులు బలపరచబడి రక్షణ పొందినట్లు ప్రార్థన చేయొచ్చు ఉన్నా. ఇది నాన్న క్రీస్తు పాదముల చెంత ప్రార్థనలకు జవాబు దొరుకును అనే రెండవ భాగాన్ని మనం నేర్చుకుంటూ ఉన్నాం. గత వారం క్రీస్తు పాదముల చెంత ప్రార్థనకు జవాబు దొరుకును మొదటి భాగములో ఆయనకు మొరపెట్టు వారికి, నిజముగా మొరపెట్టు వారికి యెహోవా అతి సమీపముగా ఉన్నాడని కొర్నేలియు ప్రార్థన చేసినప్పుడు, పేతురు ప్రార్థించినప్పుడు, మనస్సే ప్రార్థించినప్పుడు దేవుడు వారి ప్రార్థనలను ఆలకించి వారికి జవాబునిచ్చినట్లు మనం నేర్చుకున్నాం. ఈరోజు క్రీస్తు పాదముల చెంత ప్రార్థనలకు జవాబు దొరుకును అనే రెండవ భాగములో మన కొరకు మనం ప్రార్థించటమే కాదు, మన సహోదరుల కొరకు, సంఘములో ఉన్న సహోదరుల కొరకు, అవసరతలో ఉన్నవారి కొరకు, మన సేవకుల కొరకు మనము విజ్ఞాపనము ప్రార్థన చేయాలి. మనం విజ్ఞాపనము చేస్తే దేవుడు మన విజ్ఞాపనలను ఆలకించి మనం ఎవరి కొరకైతే ప్రార్థన చేయుచున్నామో వారిని దేవుడు ఆశీర్వదిస్తారు. మన పరిశుద్ధ గ్రంథాన్ని ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం 20వ వచనం మనం చదువుకుంటున్నాం. మరియు నేను ఏ విషయంలోనూ సిగ్గుపడక ఎప్పటి వలనే ఇప్పుడును పూర్ణ ధైర్యముతో బోధించటం వలన నా బ్రతుకు మూలముగానైనను సరే, చావు మూలముగానైనా సరే, క్రీస్తు నా శరీరమందు ఘనపరచబడునని నేను మిగుల అపేక్షించుచు నిరీక్షించుచున్న ప్రకారముగా మీ ప్రార్థనలను యేసుక్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలుగున వలనను ఆ ప్రకటన నాకు రక్షణ అర్థముగా పరిణమించినని నేను ఎరుగుదును. ఫిలిప్పీ సంఘంతో అపోస్తలుడైన పౌలు గారు ఆయన అంటున్నాడు, నేను చేస్తున్న ఈ సేవను బట్టి నేను సిగ్గుపడట్లేదు. బ్రతుకుటకైనా సరే, మరణానికైనా సరే నేను సిద్ధముగా ఉన్నాను. అయితే నా కొరకు మీరు చేసిన విజ్ఞాపనము, అదేవిధంగా దేవుని యొక్క ఆత్మ సమృద్ధిగా నాకు కలుగునందున నేను ఇంకా ధైర్యంతో ముందుకు ఈ ప్రకటన చేయడానికి వెళ్తున్నాను అని ఆయన సెలవిస్తున్నాడు. అంటే ఫిలిప్పీ సంఘము యొక్క విజ్ఞాపన ప్రార్థన వలన పౌలు గారు బలపరచబడ్డారు. మనము మన సేవకుల కొరకు ప్రార్థన చేయాలి. సేవ జరిగించువారు జీవితంలో అనేక శోధనలు వారు ఎదుర్కొన్నప్పుడు, సమస్యలను వారు ఎదుర్కొన్నప్పుడు వారి కొరకు సంఘముగా విజ్ఞాపన మనం చేయాలి. మనందరికీ తెలుసు, పౌలు శిలలు చెరసాలలో బంధించినప్పుడు సంఘము ప్రార్థించగా చెరసాల బ్రద్దలైపోయినట్లు మనం చూస్తున్నాం. పేతురు బంధించబడినప్పుడు సంఘమంతా కూడా సంఘములో చేరి ప్రార్థించినప్పుడు పేతురు శిష్యులు విడిపించబడ్డారు. వారు ప్రార్థిస్తున్నప్పుడు పేతురు తలుపు తట్టినప్పుడు రోదా అనే ఒక బాలిక మనం ప్రార్థన చేయుచున్న పేతురు వచ్చేసాడు. ఎంత విశ్వాసమో చూడండి. ఈరోజు దేవుని సేవకుల కొరకు ప్రార్థన చేయాలి. వారి పక్షమున విజ్ఞాపన చేయాలి. సువార్త ప్రకటనలో ప్రయాణము చేయుచున్న దేవుని యొక్క సువార్థికుల కొరకు మనం ప్రార్థన చేయాలి. అపోస్తలుడైన పౌలు గారు అంటున్నారు, మీరు చేసిన విజ్ఞాపనములను బట్టి
దేవుని యొక్క సంపూర్ణమైన శక్తి నా ఎడల ఉన్నందున నేను ఈ ప్రకటన చేయటానికి ధైర్యమును పొందానని. దేవుని యందు సేవ పరిచర్యలు జరిగించే వారి కొరకు మనము ప్రార్థించినప్పుడు దేవుడు మన ప్రార్థనలను ఆలకిస్తాడు. మన కొరకే కాదు, పేతురు మరణించిన బాలిక కొరకు ప్రార్థించాడు. ఆ బాలిక లేచింది మరణం నుండి. మరి నీవు నీ బిడ్డల కోసమే కాదు, నీ కుటుంబము కోసమే కాదు, నీ తల్లిదండ్రుల కోసమే కాదు, నీ సేవకుల కోసం నువ్వు ప్రార్థన చేయాలి, నువ్వు విజ్ఞాపన చేయాలి. మన పక్షాన విజ్ఞాపన చేయు యేసుక్రీస్తున్నారు. ఆయన యొద్దకు మనం ధైర్యముతో వెళ్ళాలంటే మనము కూడా మన సంఘములో సమస్యలను ఎదుర్కొంటున్న వారి కొరకు ప్రార్థన చేయాలి. మనం ప్రార్థిస్తే వారికి మేలు జరుగుతుంది కాబట్టి మనం ప్రార్థన చేయాలి. ఈరోజు సంఘములో అనేక మంది స్వభావం ఎలా ఉందంటే, నేను బాగుంటే చాలు. అటువంటి మనస్థితి నీకుంటే దాన్ని తొలగించాలి. ఒక కల్పితమైన కథ. ఒక వ్యక్తి దేవుని దర్శనాన్ని పొందుకున్నాడంట. దేవుడు దర్శనమందు అతనికి కనిపించి, భక్తుడా, నీకేం కావాలో కోరుకో, అయితే నీతో పాటు నీ పక్కింటి వారిని కూడా నేను ఆశీర్వదిస్తాను అని దేవుడు చెప్పడం జరిగిందంటండి. ఏమని చెప్పారంటే, నువ్వు దేని కొరకు ప్రార్థించినా నీకు ఒకటిస్తే నీ పక్కింటి వాళ్ళకి నేను 2 అంతల ఆశీర్వాదాన్ని ఇస్తానని చెప్పారట. ఈ వ్యక్తి బాగా ఆలోచన చేసుకుని, నాకు ఒకటిస్తే నా పక్కింటోడికి 2 ఇస్తారా? అయితే ఆయన మోకరించి ప్రార్థన చేయడం ప్రారంభించి, అయ్యా నాకు ఒక కన్ను తీసే అని ప్రార్థన చేస్తున్నాడంట. అంటే ఏంటి? తన పక్కింటోడికి 2 కళ్ళు పోవాలని. క్రైస్తవ జనము స్వార్థంలోనికి వెళ్ళిపోయారు. సేవకులు కూడా స్వార్థంలోనికి వెళ్ళిపోయారు. సంఘాన్ని నడిపించవలసిన పెద్దలే స్వార్థంలోనికి వెళ్ళిపోయారు. సంఘాన్ని చిన్నాభిన్నము చేసేస్తూ ఉన్నారు. నేను బాగోకపోయినా పర్వాలేదు, ఇతరులు బాగుపడకూడదు అనే మనస్తత్వంతో అనేకులు ఉన్నారు. కానీ పౌలు గారు అంటున్నారు, మీ ప్రార్థనలను బట్టి నేను బహుధైర్యముగా చావుకైనా సరే బ్రతుకుటకైనా సరే దేవుని సువార్తమానమును ప్రకటన చేయడానికి మీ ప్రార్థనల వలన యేసుక్రీస్తు యొక్క ఆత్మను బట్టి నేను ధైర్యముతో ముందుకు కొనసాగుతున్నాను. నీవు నీ విశ్వాసములో నువ్వు ధైర్యముగా కొనసాగాలంటే, నీ తోటి వారు విశ్వాసంలో ధైర్యముగా కొనసాగాలంటే నువ్వు విజ్ఞాపన చేయాలి. మీకు ఒకటి తెలుసా, ఈరోజు నీవు నేను ఇలా మనము ఊపిరి పీల్చుకుని సలించుచున్నామంటే ఎవరో మన కొరకు విజ్ఞాపన చేస్తూనే ఉన్నారు. మా సంఘ పెద్దగారు ఉన్నారండి, పెద్దలు మోహన్ రావు గారు. నేను ఎప్పుడు అడుగుతాను ఆయన్ని, పెద్దగారు ఈరోజు నా గురించి ప్రార్థన చేశారని. ఆయన ఒక తండ్రి స్థానాన్ని తీసుకుని నన్ను హత్తుకుని, మీ కొరకు నేను ఎప్పుడు ప్రార్థన చేస్తున్నాను పాస్టర్ గారు, దేవుడు మీకు ఎప్పుడు తోడుకుంటాడు అని ఆయన చెప్తుంటే నేను ఎంతో ధైర్యాన్ని తెచ్చుకుంటాను. అవును, సేవకులు కూడా మీ ప్రార్థన అవసరం. మరి వారి కొరకు మీరు విజ్ఞాపన చేస్తున్నారా? పౌలు గారు అనేక సందర్భాల్లో శ్రమలను ఎదుర్కొన్నారు. 3 సార్లు ఆయన కొరడా దెబ్బలు కొట్టబడ్డాడు. వాడ ప్రయాణం చేస్తుంటే వాడ పగిలిపోయింది. 1 కాదు 2 కాదు, ఎంతో ప్రయాసపడిన పౌలు గారు అంటున్నారు, మీ ప్రార్థనల వలన యేసుక్రీస్తు అనుగ్రహించిన ఆత్మను బట్టి ధైర్యముగా నేను ఈ ప్రకటన చేయుచున్నాను. నువ్వు విజ్ఞాపన చేస్తూ ఉన్నావా? ఒకసారి మన పరిశుద్ధ గ్రంథాలని యోబు గ్రంథానికి త్రిప్పుదామండి. యోబు 42 అధ్యాయం 8వ వచనం మనం చదువుకుందాం. 42:8. యోబుకు దేవుడు ఒక మంచి అవకాశాన్ని ఇచ్చారు. పౌలు గారైతే వారికి సేవ చేశారు కాబట్టి వారికి
లోకరక్షకుడైన యేసుక్రీస్తు యొక్క సువార్తను ప్రకటించారు కాబట్టి, మన పాపము నిమిత్తము సిలువ వేయబడిన క్రీస్తును గూర్చిన సాక్ష్యమును ఫిలిప్పి సంఘానికి అందించారు కాబట్టి, ఆయన కష్టాల్లో సంఘము ప్రార్థించింది, తప్పులేదు. సేవ చేశాడు కాబట్టి ఆయన యొక్క పరిస్థితులని, గమనాగమనములను పరీక్షించిన సంఘము పౌలు గారి కొరకు ప్రార్థన చేయడంలో ఏమాత్రము కూడా తప్పులేదు. విజ్ఞాపన చేయడంలో ఏమాత్రము కూడా పొరపాటు లేదు. వారికి దేవుడెవరో తెలియజేశాడు, రక్షణ మార్గాన్ని చూపించాడు, బాప్తిస్మము ద్వారా యేసుక్రీస్తులోనికి వారిని ప్రవేశపెట్టాడు. కాబట్టి ఆయన కోసం ప్రార్థన చేయడము వారి బాధ్యత అయింది. కాబట్టి వారు విజ్ఞాపన చేశారు. కానీ యోబు జీవితాన్ని మనం చూద్దామండి. యెహోవా దేవుడు యోబు స్నేహితులతో మాట్లాడుతూ 8వ వచనము, కాబట్టి 7 ఎడ్లను 7 పొట్టేళ్లను మీరు తీసుకొని నా సేవకుడైన యోబునొద్దకు పోయి మీ నిమిత్తము దహన బలి అర్పించవలెను. అప్పుడు నా సేవకుడైన యోబు మీ నిమిత్తము ప్రార్థన చేయును. మీ అవివేకమును బట్టి మిమ్మును శిక్షింపక ఉండునట్లు నేను అతనిని మాత్రము అంగీకరించెదను. ఏలయనగా నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలుకలేదు. యోబు దగ్గరికి వెళ్ళమని, యోబు మీ పక్షమున విజ్ఞాపన చేస్తాడని, యోబు విజ్ఞాపనను నేను ఆలకిస్తాను, యోబు ప్రార్థిస్తేనే మిమ్మల్ని నేను క్షమిస్తాను అని దేవుడు యోబు స్నేహితులకు సెలవిస్తూ ఉన్నాడు. ఎందుకు? మనకు తెలుసు. 1వ అధ్యాయం నుండి మనం చదివినప్పుడు యోబు అంత నీతిమంతుడు, యథార్థపరుడు, దైవభక్తి కలిగిన వాడు ఆ దేశంలో ఎవరునూ లేరు. అటువంటి యథార్థపరుణ్ణే, దేవుడే తప్ప మరి ఎవరిని శరణము కోరని వ్యక్తిని యోబు అనేక మార్లు ఆయన తలంచుకొంచు, అయ్యా తల్లిదండ్రులు లేని వారికి, ఆహారం లేని వారికి, వస్త్రము లేని వారికి నేను సహాయపడుతునే అని చెప్పి తన మంచితనాన్ని వర్ణిస్తున్నాడు. అటువంటి నీతిమంతుణ్ణి మనకు తెలుసు వీరు ఏ విధంగా శోధనలోనికి పెట్టారు, వీరి మాటలు ఏ విధంగా ఆయనను గాయపరిచాయో. దేవుణ్ణి శిక్షించే దేవుడుగా యోబుకు చూపించడం ప్రారంభించారు. నీ పితరులు చేసిన పాపము నీ మీదకు వచ్చి ఉన్నదేమో, ఏమో రహస్యమందు నువ్వెన్ని పాపములను కప్పెడుతూ ఉన్నావో, అందుకే దేవుడు నిన్ను శిక్షిస్తున్నాడేమో అని దేవుడిని, ప్రేమామయుడైన దేవుణ్ణి, క్షమాపణను అనుగ్రహించే దేవుణ్ణి, ఆయన కృపను విస్తరింపచేయు దేవుణ్ణి శిక్షించే దేవుడుగా యోబుకు చూపించటం వీరు చేశారు. కాబట్టి నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నా ఎడల పలకలేదు. కాబట్టే యోబు మీ కొరకు విజ్ఞాపన చేస్తే నేను మిమ్మల్ని క్షమిస్తాను, యోబు క్షమించకపోతే నేను కూడా మిమ్మల్ని క్షమించనని దేవుడు చెప్పగానే వారితో చెప్పేస్తున్నాడు. దీని నుంచి ఒక ఆధ్యాత్మిక పాఠాన్ని మనం నేర్చుకోవాలి. క్రీస్తు పాదముల చెంత చేరిన మనము మన కొరకు మాత్రమే కాదు, ఏదో సందర్భంలో మనల్ని బాధ పెట్టిన వారి కొరకు మనం విజ్ఞాపన చేయాలని యోబు జీవితం నుండి మనం నేర్చుకోవాలి. మనము బాధల పాలైనప్పుడు మీరు పలానా పాపం చేశారు కాబట్టి ఈ నింద మీ మీదకు వచ్చిందని మనల్ని అధైర్యానికి గురి చేసిన వారిని కూడా మనము క్షమించి వారికి ప్రార్థన చేయాలని ఈ వాక్యము ద్వారా మనం నేర్చుకుంటున్నాం. ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ ప్రార్థనా జీవితంలో నీ శత్రువులను నువ్వు క్షమించగలుగుతూ ఉన్నావా? నీ ప్రార్థనా జీవితంలో నువ్వు క్రీస్తు పాదముల చెంతకు వెళ్ళినప్పుడు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించి వారి కొరకు నువ్వు విజ్ఞాపన చేయగలుగుతూ ఉన్నావా? ఒక భక్తుడు అంటూ అన్నాడు, ఒకవేళ దేవుడు మన ప్రార్థనలన్నిటినీ కనుక జవాబిస్తే ఈ భూమి మీద ఎవరు బ్రతకమంటండి. ఆశ్చర్యంగా లేదా ఇది?
అదేంటి, ఆయన జవాబు ఇస్తేనే కదా మనం బ్రతుకుతాం, ఆయన మాట్లాడితేనే కదా మనం బ్రతుకుతాం. ఆయన మాట్లాడకపోతే, ఆయన ప్రత్యుత్తరం ఇవ్వకపోతే, మనం ఆయన పాదాల మీద పడి ప్రార్థించినప్పుడు దేవుడు ఆ ప్రార్థనకి జవాబు దయచేయకపోతే కదా మనం చనిపోతాం. మరి ఈ భక్తుడు ఎందుకు అలాగా అంటున్నాడు? అనడానికి ఒక కారణం ఉందండి. స్వార్థము పెరిగిపోయే ఈరోజు పక్కోడు నాశనం అయిపోవాలని ప్రార్థన చేసేవారు కూడా ఉన్నారు, లేకపోలేదు. పక్కవారిని క్షమించేవారు ఉన్నారు, లేకపోలేదు. కానీ యోబు జీవితం నుండి దేవుడు మనకు ఒక ఆధ్యాత్మిక సత్యాన్ని నేర్పిస్తూ ఉన్నాడు. గత వారము మనము మన కొరకు ప్రార్థిస్తే, ఈ వారము మనము సేవకుల కొరకు ప్రార్థించాలి. మన పక్షమున అపరాధమును చేసిన వారి కొరకు మనము విజ్ఞాపనము చేయాలి అని నేర్చుకుంటూ ఉన్నాం. మరి నీ విజ్ఞాపన చేస్తూ ఉన్నావా? దేవుడు స్పష్టంగా సెలవిచ్చాడు. కాబట్టి 7 ఎడ్లను 7 పొట్టేళ్లను మీరు తీసుకుని నా సేవకుడైన యోబునొద్దకు పోయి మీ నిమిత్తమును దహన బలిని అర్పించవలెను. అప్పుడు నా సేవకుడైన యోబు మీ నిమిత్తము ప్రార్థన చేయను. మీ అవివేకమును బట్టి మిమ్మును శిక్షింపక ఉండునట్లు నేను అతనిని మాత్రము అంగీకరించెదను. ఏమో, నిన్ను బట్టి నీ భార్యని దేవుడు అంగీకరిస్తాడేమో. నీ భార్యను బట్టి నీ భర్తనే, భార్యగా నువ్వు చేసే ప్రార్థన, నువ్వు చేసే విజ్ఞాపన నీ భర్తను క్షమాపణ తీసుకొస్తుందేమో. దేవుడు నిన్ను యోబు వలె నీ పొరుగువారి కొరకు విజ్ఞాపన చేయడానికి, నీ స్నేహితుల కొరకు విజ్ఞాపన చేయడానికి నిన్ను పిలుచుకున్నాడేమో. విజ్ఞాపన చేయగలుగుతున్నా? క్రీస్తు పాదముల చెంత ప్రతి ప్రార్థనకు, ప్రతి విజ్ఞాపనకు జవాబు ఉన్నది ప్రియ సహోదరి, సహోదరుడా. మరి ఆయన పాదాలు చెంత చేరి నువ్వు ప్రార్థించగలుగుతున్నావా? యోబుకు మంచి అవకాశం దేవుడిచ్చాడు. యోబు దానిని సద్వినియోగము చేసుకుని వారి కొరకు ప్రార్థించినప్పుడు దేవుడు వారి అవివేకమును బట్టి వారిని శిక్షింపక వారిని క్షమించాడు. మన దేవుడు క్షమించే దేవుడు, మన దేవుడు ప్రేమించే దేవుడు, మన దేవుడు మన అపవిత్రమైన జీవితమును మార్చి పవిత్రమైన వారిగా చేసే దేవుడు. తన స్వరక్తమునిచ్చి మనల్ని కొన్నాడు. ఆ గొర్రెపిల్ల యొక్క రక్తములో మన యొక్క పాప జీవితంలో మనం ఉతుక్కునే ఎడల మనము ధన్యులము అవుతాము, మనము ధన్యులము అవుతాము. మలాకీలు అంటూ ఉన్నాడు 1:9 ఆయన మిమ్మల్ని బట్టి వారిని అంగీకరించిన అని. మరి మీ ప్రార్థనను బట్టి దేవుడు వారిని అంగీకరించగలుగుతున్నాడు. మలాకి 1:9 మిమ్మల్ని బట్టి ఆయన ఎవరినైనా అంగీకరించిన. యోబును బట్టి తన స్నేహితులను అంగీకరించాడు దేవుడు. యోబు ప్రార్థన చేయగా ఆయన స్నేహితుల్ని క్షమించాడు. కుటుంబ కలహాల్లో ఉన్న నువ్వు విజ్ఞాపన చేసినప్పుడు నీ రక్త సంబంధుల్ని దేవుడు అంగీకరించుట. తల్లిదండ్రులకు దూరం అయిపోయినప్పుడు మీ బిడ్డల కొరకు మీరు విజ్ఞాపన చేస్తే దేవుడు వారిని అంగీకరించడా? బిడ్డలుగా మీ తల్లిదండ్రులు బంధమును కోల్పోయి వేరైపోయినప్పుడు బిడ్డలుగా మీరు విజ్ఞాపన చేస్తే దేవుడు వారిని అంగీకరింపడా? యోబు జీవితం నుండి మనం చూస్తున్నా. యోబు విజ్ఞాపనము చేయగా వారి అవివేకమును బట్టి కాక దేవుని వాత్సల్యమును బట్టి, యోబు ప్రార్థనను బట్టి వారిని దేవుడు క్షమించాడు, చేర్చుకున్నాడు. నీవు కూడా క్రీస్తు పాదాల చెంత మోకాళ్ళు వంచి, నీ శిరము వంచి సరిగా నువ్వు ప్రార్థించినట్లయితే దేవుడు ఆయన తప్పకుండా నువ్వెవరి కొరకైతే ప్రార్థన చేస్తున్నావో వారిని చేర్చుకుంటాడు. ఎందుకంటే మన జీవితాల్ని మనం పరిశోధన చేసుకుంటే మనం ఎంతటి ఘోర పాపములు ఉన్నా, హెబ్రీలకు రాసిన పత్రిక 4వ మనం చదువుతున్నాం 16వ 4వ 16వ ఈ విధంగా రాయబడి ఉంది. గనుక
మనము అంగీకరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాస్థానము యొద్దకు పోవదుము. ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? యేసుక్రీస్తు వారి వలన మనకు ఆ ధైర్యం వచ్చింది. మనము అంగీకరింపబడినట్లు, మనము కనికరమము పొందినట్లు, సమయోచితమైన సహాయము కొరకు క్రీస్తు మనకున్నాడు కాబట్టి మనము ధైర్యముగా ఆయన కృపా సింహాసనము యొద్దకు వెళ్ళే అవకాశం మనకి లభించింది. ఆయన సింహాసనము, ఆయన స్థాపించుకున్న ఆయన సింహాసనము నీతి న్యాయములతో యథార్థతతో నిండినది. ఆయన తీర్పు ఎన్నటికీ విఫలమవదు. ఆయన న్యాయవంతుడు. ఆయన కృపా సింహాసనం యొద్దకు మనం ధైర్యం తెల్లాలంటే క్రీస్తు యొక్క కనికరమము మనం పొందుకోవాలి. ఆ కనికరాన్ని యోబు స్నేహితులు పొందుకున్నారు. కారణం, యోబు వారి పక్షాన విజ్ఞాపన చేశాడు. గతంలో మనం చదివాం, ఆయనకు మొరపెట్టు వారికి, ఆయనకు నిజముగా మొరపెట్టు వారందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారి ప్రార్థన ఆయన ఆలకించును. యోబు యెహోవా యందు భయభక్తులు కలిగి జీవించాడు కాబట్టి ఆయనను ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా తిరస్కరించలేదు. మరణాపాయ పరిస్థితి ఏర్పడినప్పటికీ, గర్భఫలము మరణించినప్పటికీ, సంపద అంతా కూడా పోయినప్పటికీ, మందలన్నీ కూడా చనిపోయినప్పటికీ యెహోవా ఇచ్చాడు, యెహోవాయే తీసుకున్నాడు. ఈరోజు మనము మనది కానిదాని కొరకు మనం ప్రాకులాడుతూ ఉన్నాం, బంధాలని తెంచేసుకుంటూ ఉన్నాం. వార్తాపత్రికలు మనం చూస్తే, దూరదర్శనంలో వార్తలను చూస్తూ ఉంటే, యూట్యూబ్ ద్వారా వార్తలను చూస్తూ ఉంటే, గతంలో 2 రోజుల క్రితం నేను చదివాను, ఆస్తి సరిగా పంచలేదని చిన్న కుమారుడు తల్లిదండ్రులను హతమార్చాడు. ఇంకొక సంఘటన చదివాను, తనకు నచ్చిన పెళ్లి సంబంధము తీసుకురాలేదని తండ్రిని అతి కిరాతకంగా కొట్టి చంపింది ఒక కుమార్తె. ఏమైపోతున్నాయి బంధాలు, సత సంబంధాలు. యోబును చూసినట్లయితే 2వ అధ్యాయం నుండి 41వ అధ్యాయం వరకు ఎన్ని మానసిక ఒత్తిడికి గురి చేశారు ఆయన స్నేహితులు. కానీ యోబు యేసుక్రీస్తుకు కలిగిన మనస్సాక్షిని కలిగి వారి కొరకు ప్రార్థించాడు, వారి క్షమాపణ పొందారు. నీ విశ్వాస జీవితంలో కూడా దేవుడు నీ జీవితంలో అదే కోరుకుంటూ ఉన్నాడు. ఎందుకో తెలుసా? మనం ఎంత ఘోర పాపులమైనా, 7వ అధ్యాయం అండి, 7వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 25వ వచనం మనం చదువుతున్నాం. 7:25 ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చువారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తివంతుడై ఉన్నాడు. మనల్ని సంపూర్ణముగా రక్షించటానికి యేసుక్రీస్తు శక్తివంతుడై ఉన్నాడు. మన పక్షమున తండ్రితో విజ్ఞాపనము చేయొచ్చు ఉన్నాడు. మన పాపముల నిమిత్తము తండ్రితో విజ్ఞాపనం చేయొచ్చు ఉన్నాడు. ఆయన అంటూ ఉన్నాడు, ఎవరైతే నా ముద్రను ధరించుకుని నా నామములో నా యొక్క విధులను, శాసనములను, కట్టడములను వెంబడిస్తారో నేను నా తండ్రి ఎదుట వారి పేరును ఒప్పుకుందినని. కాబట్టి తండ్రి ఎదుట మన పేరును ఒప్పుకునే క్రీస్తు మన పక్షాన విజ్ఞాపన చేయుచున్నాడు. కాబట్టి మరి మనం కూడా మన తోటి వారి కొరకు విజ్ఞాపన చేసినట్లయితే, ఆయన పాదాల చెంత మనం ప్రార్థించినట్లయితే దేవుడు మన ప్రార్థన ఆలకించి వారిని క్షమించి వారి యొక్క అవివేకమును బట్టి కాక ఆయన కృపను బట్టి వారిని రక్షించి తన రాజ్యంలో చేర్చుకుంటారు. కాబట్టి క్రీస్తు పాదముల చెంత అనేక ఈ వాక్య ధ్యానములను బట్టి దేవుని పాద సన్నిధిలో చేరవలసిందిగా కోరుకుంటున్నాను.